హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బ్రెడ్తో ఒక స్నాక్ తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. నెయ్యి వేసన్నా కాల్చుకోవచ్చు, లేదా నూనె వేసన్నా కాల్చుకోవచ్చు అండి, మీ ఇష్టము. బ్రెడ్ని ఈ విధంగా బాగా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఒక కప్పు తీసుకొని అందులో ఒక గుడ్డు వేసి, అందులో కొంచెం సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ కారపొడి వేసి బాగా ఈ విధంగా కలపాలండి. కలిపిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి, మన ఇష్టము. నేను వచ్చేసి క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, సన్నగా తరిగిన ఆనియన్స్ అండి వేసాను. ఇంతవరకే వేసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే క్యాబేజీ కూడా చాలా బాగా సెట్ అవుతుంది దీంట్లోకి. క్యాబేజీ, క్యారెట్ తురిమి కూడా వేసుకోవచ్చండి. ఇట్లా రకరకాలుగా ఏదైనా సెట్ అవుతుందండి దీంట్లోకి. మాత్రానికి మంచిది కూడాను ఆరోగ్యానికి. అన్ని వెజిటబుల్స్ పడతాయి కదా. ఇది లైట్గా నూనె వేసుకుంటే చాలండి, మరీ ఏమి ఎక్కువేం పట్టదు. పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత సిమ్లోనే పెట్టి మూత పెట్టేద్దామండి. అంటే మనం క్యాప్సికము ఇవన్నీ ఉన్నాయి కదా, మగ్గాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. మనం మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకుంటే బాగా లోపలంతా కూడా బాగా మగ్గుతుంది. ఒక చీజ్ మొత్తం తీసుకున్నానండి. ఒక చీజ్ మొత్తం తీసుకొని పైన కవర్ తీసేసి దాని మీద పెట్టుకుందామండి. బాగా నీట్గా కరుగుతుంది అన్నమాట. మూత పెట్టేసామనుకోండి, ఆ హీట్కి బాగా ఇదవుతుంది. అంతేనండి. బ్రెడ్ కాల్చిన బ్రెడ్కి నేను మైనీసు సాసు పూసానండి. కెమెరా ఆన్లో ఉందనుకున్నాను. మైనీసు బాగా సెట్ అవుతుందండి ఇట్లాంటి స్నాక్స్కి. చీజ్ మొత్తం చూశారు కదా ఎట్లా కరిగిందో హీట్కి. దీన్ని 4 పక్షాలుగా కట్ చేసుకుందాము. 4 చాక్ తీసుకొని వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుందండి. ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసుకున్నాను. మైనీసు టమాటా సాసు పూస్తున్నానని చెప్పాను కదండి బ్రెడ్ మీద. ఒక్కొక్క బ్రెడ్ మీద ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఉంది కదా, ఆనియన్స్ అవన్నీ వేసిన ఆమ్లెట్ పెట్టుకుందాము. ఇది మధ్య మధ్యలో కొరుకుతా తింటా ఉంటే ఆనియన్స్ టేస్టు, క్యాప్సికమ్ టేస్టు, ఆ చీజు, నెక్స్ట్ వచ్చేసి ఆ మైనీసు, టమాటా సాసు చాలా బాగుంటుందండి. పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇట్లాంటివి కానీ చేసి పెడితే సమ్మర్లో. నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి. మనం కూడా పెద్దవాళ్ళం కూడా. అంటే మైనీస్లో కూడా వెజ్జీ ఉంది, నాన్ వెజ్జీ ఉందండి. అంటే నాన్ వెజ్ అంటే గుడ్డుతో చేసింది ఉంది, ఓన్లీ వెజిటేరియన్తో కూడా ఉందండి. ఒకవేళ అంటే తినని వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు మీరు వెజ్ని కూడా తెచ్చుకోవచ్చు. మైనీస్ చాలా బాగుంటుందండి. ఇట్లాంటి స్నాక్స్కి కంపల్సరీ అట్లాంటివి ఉంటేనే బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ మైనీసు, ఆ చీజ్ వేసినంత వల్ల దీనికి ఆ టేస్ట్ వచ్చిందండి. చాలా బాగుంటుంది. మనకు నచ్చినట్టు మనం డెకరేషన్ చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే బాగా ఇష్టపడ్డారండి. చాలా బాగుందమ్మా అన్నారు. మామూలుగా అయితే వాళ్ళని అడిగి చేస్తాను, ఇది నా ఓన్గా చేశానండి. పిల్లలకి ఇద్దరికీ బాగా నచ్చింది, బాగా ఇష్టంగా తిన్నారు. మనం టమాటా సాస్తో మైనీస్తో కొంచెం డెకరేషన్ లా చేసుకుందాము. మైనీస్తో కళ్ళులాగా పెట్టానండి. సాస్తో జస్ట్ స్మైల్ లాగా పెడదామని చూశాను కానీ అదంతా పర్ఫెక్ట్గా రాలేదు, అంటే ఎక్కువ పడిపోయింది అనమాట. అది చూడండి, ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో వచ్చింది షేపు. నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఓకే, ఈ విధంగా అండి. అంటే మనకు నచ్చినట్టు మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. పిల్లలకి సమ్మర్లో ఇట్లాంటివి కానీ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. బ్రెడ్ అంతా కరకరలాడుతూ ఉందండి, లోపలంతా చీజు, ఆ వెజిటబుల్స్ మెత్తగా చాలా బాగుంది. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.